సో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్కెట్ మెంటర్. దిస్ ఇస్ వినయ్. సో మనం చాలా మంది బ్రేక్అవుట్ ట్రేడింగ్ చేస్తారు, బ్రేక్అవుట్ అండ్ రీటెస్ట్ ట్రేడింగ్ చేస్తారు. చాలా మందికి పర్ఫెక్ట్ సపోర్ట్ అంటే ఏంటో తెలియదు, పర్ఫెక్ట్ రెసిస్టెన్స్ అంటే ఏంటో తెలియదు. సో ఈ ఇండికేటర్ వల్ల మీకు చాలా యూజ్ ఉంది, ఎందుకంటే బ్రేక్అవుట్లో చాలా మంది ట్రేడ్ చేస్తారు. ఓకే, ఎందుకంటే మూమెంటం ఫాస్ట్గా ఉంటుంది. ఓకే, సో మనము ఇండికేటర్కి డిస్కస్ చేసుకునే ముందు ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో జస్ట్ కామెంట్ సెక్షన్కి వెళ్ళి హాయ్ అని టైప్ చేయండి, సో దట్ నాకు ఎంకరేజింగ్ ఉంటుంది. కొంచెం మీరు చూస్తున్నారన్న ఒక నమ్మకం అండ్ లైక్ చేయండి. ఈ టెక్ సిస్టమ్ అన్నట్టు కదా. ఓకే, సో బ్రేక్అవుట్ ట్రేడింగ్ అంటే తెలుసు కదా. జనరల్గా మనం ఏం చేస్తామంటే చూడండి, ఇక్కడ రెసిస్టెన్స్, ఇక్కడ సపోర్ట్ ఉంటుంది కదా. సో మనం ఒక క్యాండిల్ ఇక్కడ బ్రేక్ అవ్వగానే ట్రేడ్లోకి ఎంటర్ అవుతాం. అది చాలా రిస్కీ. నేను చాలాసార్లు చెప్పాను రీటెస్ట్లో ట్రేడింగ్ చేయమని చెప్తాను. కానీ సార్ రీటెస్ట్ ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు, ఎక్కడ మాకు తెలియదు కదా. సేమ్ ఇక్కడ సపోర్ట్ కూడా బ్రేక్ డౌన్ అయిన తర్వాత మీకు ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేస్తుంది. సో ఇక్కడ చేయాలా, ఇక్కడ చేయాలా అని కూడా మనకు తెలియదు అనమాట. సో దీని గురించి స్పెషలైజ్డ్గా ఇండికేటర్ నేను డిజైన్ చేశాను. చూడండి ఎంత బ్యూటిఫుల్గా పనిచేస్తుంది. ఓకే, సో ఇది పర్ఫెక్ట్ బ్రేక్అవుట్స్ అనమాట. ఇక్కడ గీసుకొని ఇది బ్రేక్అవుట్ అంటే మనకు చాలా మంది డౌట్స్ ఎట్లా ఉంటాయంటే, ఇదిగో ఇక్కడ బ్రేక్అవుట్ చేయాలా, ఇక్కడ బ్రేక్ డౌన్ చేయాలా, ఇలాంటివి చాలా కన్ఫ్యూజన్. ఈ ఇండికేటర్ ఏంటంటే జస్ట్ మీరు బ్రేక్అవుట్ ఎక్కడ చేయాలని క్లియర్గా తెలిసిపోతుంది. సో బ్యాక్ టెస్ట్ చేసి చూపిస్తాను చూడండి. స్టార్ట్ న్యూ అని ఉంది కదా, ఇక్కడ చూద్దాం మనం ఏం జరుగుతుందో. ఇక్కడ చూద్దాం, రీప్లే మోడ్లో పెట్టింది కదా. ఎగ్జాక్ట్ లెవెల్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా లెవెల్స్ గీసేస్తుందో. చాలా మంది ఇక్కడ బ్రేక్అవుట్ అని ఇక్కడ ఎంటర్ అవుతారు. ఇది ఫేక్ బ్రేక్అవుట్ తీసేస్తారు అనమాట. ఓకే, సో ఇప్పుడు ప్లే చేస్తాను చూడండి. అది బ్రేక్అవుట్ అయింది. రీటెస్ట్ కూడా ఇచ్చేసింది, పొటెన్షియల్ రీటెస్ట్ అని ఇచ్చింది. దాని తర్వాత స్టాక్ ఎలా పైకి వెళ్ళింది నిఫ్టీ. సో ఇది ఇండికేటర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. నేను చెప్తున్నాను కదా, మీకు బ్యాక్ టెస్ట్ చేసి చూపిస్తున్నాను. అంటే పర్ఫెక్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏంటి అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇప్పుడు సెలెక్ట్ బార్, ఇక్కడ నేను ఉన్నాను. క్లియర్గా చెప్తాను చూడండి, ఇక్కడ నేను ఉన్నాను. మీకు బ్యాక్ టెస్ట్లో ఎంతకంటే బ్యూటిఫుల్, ఎంత బాగా మీకు బ్రేక్అవుట్స్ చూపిస్తుంది చూడండి. ఇదిగో ఓకే, ఇక్కడ తీసుకోవద్దు ట్రేడ్, రీటెస్ట్లో తీసుకోమని చెప్తుంది. అది చూడండి, ఇక్కడ పొటెన్షియల్ రీటెస్ట్, అక్కడ మీరు ఎంటర్ అవ్వాలి. సో వండర్ఫుల్గా పనిచేస్తుంది మీకు ఇండికేటర్, చెప్తున్నా కదా. అంటే ఎక్కడ బ్రేక్అవుట్, ఎక్కడ రీటెస్ట్ అనేది మీకు క్రిస్టల్ క్లియర్గా తెలిసిపోతుంది అనమాట. సో ఇక్కడ బ్రేక్ అవ్వలేదు చూడండి, ఇక్కడ చూడండి బ్రేక్ అవ్వలేదు. బ్రేక్ అయ్యి రీటెస్ట్ వచ్చినాక తీసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ సెల్లింగ్కి చూద్దాం, బయింగ్కి చూసాం కదా, సెల్లింగ్కి చూద్దాం. ఈ ఇండికేటర్ నిజంగా నేను డిజైన్ చేసే ఇండికేటర్ ఒక్కొక్కటి చాలా డిఫరెంట్గా ఉంటుంది, మీరు ఎక్కడ చూడరు. నేను చెప్తున్నా కదా, ఇక్కడ చూడండి, ఇక్కడ మనం మార్కెట్లో ఉన్నాం. ఓకే, రీప్లే మోడ్లో ఆన్ చేస్తున్నాం. ఓకే, సో చూద్దాం ప్రెస్. ఓకే, సో బ్రేక్ అయిపోయింది. బ్రేక్ అయితే పొటెన్షియల్ రీటెస్ట్, అక్కడ రీటెస్ట్ చూడండి, బ్యూటిఫుల్. ఇంకా మీకు ఏం కావాలండి చెప్పండి. సో ఈ ఇండికేటర్ గురించి ఎవరైనా ఇన్ఫర్మేషన్ కావాల్సిన నాకు వాట్సాప్ చేయండి. వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అంటే మీరు ఈ ఒక్కటి ట్రేడింగ్ చేస్తే మీకు ఎంత వండర్ఫుల్ చూడండి. ఇక్కడ బ్రేక్అవుట్ రీటెస్ట్, ఇక్కడ రీటెస్ట్ ఎంత బాగా వస్తున్నాయి అంటే మీకు ఇంకా నేను చేసి చూపిస్తాను. చాలా ఉన్నాయి చూడండి. ఇక్కడ బ్రేక్, ఇక్కడ ఫెయిల్యూర్ చూడండి, బ్రేక్అవుట్ ఫెయిల్, రీటెస్ట్ లేకుండా బ్రేక్అవుట్ చేస్తే ఇలా వస్తుంది. చూపిస్తాను చూడండి. ఇక్కడ బ్రేక్ చేసి చూద్దాం, రీప్లేలో చూద్దాం. ఇక్కడ పర్ఫెక్ట్గా, అంటే అది రెసిస్టెన్స్. ఇంకా మనం ఇది అందరం ఇది రెసిస్టెన్స్ అనుకుంటాం, కానీ ఇది రెసిస్టెన్స్ కాదు, ఇది రెసిస్టెన్స్. అక్కడే మనం అందరం ఏంటంటే ఇక్కడ ఎంటర్ అయిపోతాం, దాని తర్వాత బాధపడతాం అన్నమాట. చూడండి, ఇక్కడ అది బ్రేక్ ఇచ్చింది. రీటెస్ట్ అనేది ఎక్కడ ఇచ్చిందా, పొటెన్షియల్ రీటెస్ట్ అని ఇచ్చింది కదా, అక్కడ ఎంటర్ అయ్యి దాని కింద ఎస్ఎల్ పెట్టేసుకుంటాం అనమాట. సో డే ఎండ్ అయిపోయింది కాబట్టి అది ఇంకా ఎస్ఎల్ కూడా హిట్ అవ్వలేదు. సో ఇక్కడ చూడండి బ్రేక్అవుట్ ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చేసింది. మార్నింగ్ ఈ లెవెల్ బ్రేక్ అయింది. అంటే మీకు ఇంకా ఇక్కడ ఏం చేసే పని లేదు, జస్ట్ ఇండికేటర్ తీసుకొని బ్రేక్ డౌన్ దగ్గర ఎక్కడ ఎంటాలి, రీటెస్ట్ దగ్గర అక్కడ ఎంటర్ అవ్వాలి. ఇంతకంటే మీరు ఇక్కడ చేసేది ఏం లేదు. డే ఎండ్లో మాత్రం ప్రపంచంలో 2 o'clock తర్వాత ఏ ఇండికేటర్ పనిచేయదు. అది మీకు చాలాసార్లు నేను చెప్పాను. 2 o'clock తర్వాత ప్రపంచంలో ఏ ఇండికేటర్ కూడా మీకు పనిచేయదు. ఓకే, సో అది మీరు స్ట్రాంగ్ ఉండండి. చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఒక సెలెక్ట్ బార్ చూపిస్తా. ఓకే, ఆ బ్రేక్అవుట్ క్యాండిల్, రీటెస్ట్ క్యాండిల్లోనే మీరు ఎంటర్ అవ్వాలి. ఉత్త బ్రేక్అవుట్లో ఎంటర్ అవ్వద్దు. చూడండి రెసిస్టెన్స్ ఎంత పర్ఫెక్ట్ గీసి చూపించింది చూడండి మీకు. బ్రేక్అవుట్ రీటెస్ట్, పొటెన్షియల్ రీటెస్ట్ ఉందా, దాని కింద స్టాప్ లాస్, ఎక్కడ దీని కింద ఇక్కడ స్టాప్ లాస్ పెట్టేసుకుంటాం. చూడండి స్టాప్ లాస్ హిట్ అయింది. అంటే మీకు ప్రాపర్ స్టాప్ లాస్, ప్రాపర్ అన్నీ అదే చెప్తాను. బ్రేక్అవుట్ ఎక్కడ, స్టాప్ లాస్ ఎక్కడ అనేది ఇక్కడ చూడండి. ఇక్కడ బ్రేక్అవుట్ అయింది కదా, మనం రీటెస్ట్లో ఎంటర్ అవ్వాలి. ఇప్పుడు చూద్దాం చూడండి, అక్కడ పొటెన్షియల్ రీటెస్ట్ అక్కడ ఎంటర్ అయ్యాము, దీనిపైన స్టాప్ లాస్ పెట్టేసుకున్నాం. అండ్ చూడండి
సూపర్బ్‌గా మనకి వచ్చేసింది. అట్‌లీస్ట్ మీకిది బ్రేకౌట్ ఇది కాకుండా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఎంత బ్యూటిఫుల్‌గా గీసిస్తుంది చూడండి. అంటే మనం అనుకున్న సపోర్ట్ ఒకటి, మనం గీసుకున్న రెసిస్టెన్స్ ఒకటి. ఇక్కడ మీకు క్లియర్‌గా సపోర్ట్ అనేది మీకు గీసిస్తుంది. సో, ఈ ఇండికేటర్ గురించి ఎవరికైనా మోర్ ఇన్ఫర్మేషన్ కావాల్స్తే నాకు వాట్సాప్ చేయండి. ఓకే. ఇంత క్లియర్‌గా మాత్రం మీకు ఏది కూడా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గీసి ఇవ్వదు. ఈవెన్ ఇది బీటీసీలో కూడా చూద్దాం. ప్రెజెంట్‌గా బీటీసీ లైవ్‌లో ఉంది కదా! బీటీసీలో చూద్దాం మనము ఏం జరుగుతుందో బీటీసీ చూడండి. బీటీసీలో ఇక్కడ ఏమంటుంది? ఓకే. క్లియర్‌గా ఇవాళ సండే వాల్యూమ్ ఉండదు కదా! బ్రేకౌట్ అయితుంది బాబు. రీటెస్ట్ ఎంటర్ అవ్వండి. రీటెస్ట్ ఎంటర్ అయ్యాము. ఓకే. అండ్ ఇక్కడెక్కడో స్వింగ్ స్టాప్ లాస్ పెట్టుకొని ఇప్పుడు కూడా పొటెన్షియల్ రీటెస్ట్ ఇక్కడ మంచిగా ఎంటర్ అవ్వండి అని చెప్తుంది. సో, ప్రశాంతంగా ఈవెన్ ఇది గోల్డ్‌లో కూడా చాలా బాగా పనిచేస్తుంది గోల్డ్‌లో. ఓకే. చూడండి. ఇక్కడ బ్రేకౌట్ అయితే అంటే ఇక్కడ సపోర్ట్ ఏంటి? రెసిస్టెన్స్ ఏంటి? క్లియర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మీరు కన్‌ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎంత క్లీన్‌గా అంటే అంత క్లీన్‌గా చూడండి. బ్రేకౌట్ ఓకే. క్లియర్‌గా ప్రాపర్‌గా రీటెస్ట్. ఎంత నీట్‌గా అంటే మనకు అంత నీట్‌గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ అయితే ప్యూర్‌గా గీసిస్తుంది ఇది. సో, దిస్ ఈజ్ హౌ ఐ వర్కౌట్ బ్రేకౌట్ ఇదంతా ఇక్కడ మనం రెసిస్టెన్స్ అనుకుంటాం. ఇది రెసిస్టెన్స్ అనుకుంటాం. కానీ మేజర్ రెసిస్టెన్స్ అంటే ఇదన్నమాట. ఇది చిన్న చిన్న టైం ఫ్రేమ్‌లో చేసుకోవచ్చు. మీరు 3 మినిట్ టైం ఫ్రేమ్‌లో కూడా చూడండి 3 మినిట్ టైంలో రీటెస్ట్ కూడా వస్తుంది. 3 మినిట్ టైం ఫ్రేమ్‌లో కూడా ఇక్కడ రీటెస్ట్ వస్తుంది. స్కాల్పింగ్ కూడా చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. బట్ ఎంత హయ్యర్ టైం ఫ్రేమ్ ఉంటే అంత అక్యురసీ వస్తది. ఈ ఇండికేటర్ గురించి ఇన్ఫర్మేషన్ కావాల్సి నాకు వాట్సాప్ చేయండి. థాంక్ యూ సో మచ్.